కృష్ణా జిల్లా మచిలీపట్నం మొంతా తుఫాన్ నేపథ్యంలో జిల్లాలో 188 రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు. రిలీఫ్ క్యాంపులకు లోతట్టు ప్రాంత ప్రజలను తరలిస్తున్న అధికారులు. ఇప్పటివరకు 670 మందిని రిలీఫ్ క్యాంపులకు తరలింపు. మచిలీపట్నం డివిజన్లో 93 రిలీఫ్ క్యాంపులకు గాను 534 మంది తరలింపు. ఉయ్యూరు డివిజన్లో 61 రిలీఫ్ క్యాంపులకు గాను 141 మంది తరలింపు. గుడివాడ డివిజన్లో 34 రిలీఫ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా ఇప్పటివరకు ఒక్కరిని కూడా తరలించలేదని తెలిపిన అధికారులు. ఇప్పటికే జిల్లాలోని పలు రిలీఫ్ క్యాంపులను వేర్వేరుగా సందర్శించి వసతులు పరిశీలించిన జిల్లా స్పెషల్ ఆఫీసర్ ఆమ్రపాలి, కలెక్టర్ డీకే బాలాజీ, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు. ప్రభుత్వం ఉద్దేశం మీరు అందరినీ మేము వచ్చామని చెప్పి పిలిచేసేలాగా. బట్ మీరు కూడా చెప్పండి, ఎవరైనా ఇల్లు సరిగ్గా లేకపోతే, పైన మంచి స్లాబ్ ఇల్లు లేకపోతే ఇక్కడికి వచ్చేసి ఉంటే మన కరెక్ట్ వచ్చేసి చేస్తే మీకు ఇక్కడ ఎవరున్నారు? సచివాలయం స్టాఫ్ తెలుసా? ఎవరున్నారో ఏమన్నారు? మీరు అందుబాటులో ఉన్నారు. నేను ఎవరు తెలుసు? గైడ్ చేశాను ప్రాపర్గా. ఏ క్లాస్ అమ్మాయి? ఏ స్కూల్ చేసిందా? పేరు నీ పేరు బాబు? పర్లేదు జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ ఏమి ఇబ్బందులు రాకుండా అందరూ ఇక్కడ ఉంటే ప్రశాంతంగా ఉంటుంది. ఎవరైనా వేరే వాళ్ళు ఎవరైనా ఒక మండల లెవెల్ ఆఫీసర్ ఉంటే బెటర్. ఈరోజు మెట్ఫార్మిన్ దీంట్లో పెట్టుకున్నాం మేడం. అవునండి, ఇవి వచ్చి యాంటీమెంట్స్ మేడం. కోవిడ్ పిల్లలకు వచ్చి జోలిక్స్ మేడం. యాంటీవైరస్ పాము ధరిస్తే మేడం, ఒక్కొక్క ధరిస్తే టీడీ పెట్టుకున్నాం మేడం. వామిటింగ్స్ ఉన్నాయి సార్. వామికాయ ఇంజెక్షన్స్ ఉన్నాయి సార్. వామికాయ ఇవ్వండి సార్. ఈ పిల్లలకి సిరప్స్ సార్. కాఫ్ వచ్చినా సెలెక్ట్ చేసాను. ఇవి వచ్చి వామిటింగ్స్ అయితే ఇంజెక్షన్స్ ఉన్నాయి సార్. వామికాయ ఇంజెక్షన్స్ ఉన్నాయి, డైక్లోఫెనాక్ ఇంజెక్షన్స్ ఉన్నాయి. అన్నీ పెట్టాను. షుగర్ టెస్ట్ ఉన్నాయి మేడం. ఇవ్వండి మేడం, ఉన్నాయి. బీపీ మిషన్ ఉంది. నేను వెలింపాలెం అయినా సార్. మధ్యాహ్నం నా ఏరియాలో ఉన్నారు సార్. తన ఏరియాలో ఇక్కడే ఉన్నారు. ఎప్పుడు డ్యూ డేట్? లాస్ట్ వచ్చాను. మళ్ళీ ఫాలోఅప్ చేస్తున్నాం మేడం. మాకు కూడా ఏమి ఈ టైంలో ఉంటారు కదా, ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉన్నారు ఏంటి అన్ని ఫాలోఅప్ చేస్తాను. 4 days డయాలసిస్ ట్రీట్మెంట్ తీసుకునేవాళ్ళు. 3 days మంచం మీద ఉంటారు కదా. మామూలుగా మచిలీపట్నం వెళ్ళి డయాలసిస్ చేసుకొస్తారు. వాళ్ళు వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉన్నారు? ఎప్పుడు కూడా వెళ్ళాల్సిన ట్రీట్మెంట్ చేయటప్పుడు కనుక్కోండి. ఓకే మేడం. ఓకే మేడం. నేను ఇప్పుడు సర్వీస్ ఏరియాకి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏరియాలో హౌ మెనీ ఫ్యామిలీస్ ఇన్ దిస్ ఈక్వల్ మ్యాపింగ్ ఆఫ్ ఫ్యామిలీస్ టు రిలీఫ్ సెంటర్స్ అందున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మేము 188 ప్లస్ 18 కదా, సే 200 రిలీఫ్ అండ్ సైక్లోన్. దాంట్లో కెపాసిటీ 30,000. టిల్ నౌ వి హావ్ ఐడెంటిఫైడ్ దీస్ ఆర్ ది వల్నరబుల్ పీపుల్ అండ్ 4,500 total capacity is 35,000.
పక్కన ఇంకో దాంట్లో So ఉంది. these are all people whose houses are not stable. Otherwise they'll stay at home. So that's okay. Then that makes sense. ఫ్లడ్ వచ్చినప్పుడు జనరల్ వెకేట్ అవ్వాలి. సో దట్ టైం యూ హావ్ టు క్యాల్కులేట్ ఎవ్రీవన్. ఇప్పుడు what is this 400? 400 ఏంటి మీరు ఏం చెప్పారు ఇప్పుడు? ఓన్లీ వెకేట్ చేయించాల్సిందే చెప్పండి. 64 ఈ మన ఈ ఏరియాలో 64 అంటే ఇంటూ 5 పీపుల్ ఉంటారు అనుకుంటే 300 పీపుల్ ఉంటారు. ఓకే ఎంతమంది వస్తారు? మీకు వాళ్ళ పేర్లని ఉన్నాయా? అంటే ఎవరో ఈ 364 హౌసెస్ లో ఎవరో నంబర్స్ ఉన్నాయా? ఫోన్ నంబర్స్ మరి వాళ్ళకి మీ నంబర్ ఉందా? అంటే ఇప్పుడు మీరు వాళ్ళందరినీ తీసుకొస్తారా? మీకు టీమ్స్ ఉన్నాయా? ఎంతమంది టీమ్స్ ఉన్నారు? అదే జనరల్ కొంచెము మొబైల్ చేసుకుంటూ వాళ్ళని పంపిస్తాం. ఒకసారి ఎక్కువ వర్షాలు వచ్చినప్పుడు ఇక్కడ మధ్యాహ్నం ఫుడ్ అంతా పెట్టేస్తారు. మళ్ళీ మీరు రేపు మీకు అందరికి తెలుసు రేపు వర్షాలు ఎక్కువ పడతాయి కాబట్టి కొంచెం ఇక్కడే ఉంటే కదలకుండా ఉంటే మంచిగా ఉంటుంది. ఏమైనా అవసరం ఉందంటే మనకి డిఆర్ఓ గారు సెక్రటరీ గారు అందరు ఇక్కడే ఉంటారు. అందుబాటులో ఉన్నారు. ఊళ్ళో మిగిలిన వాళ్ళు కూడా చెప్పండి కొంచెం తొందరగా వచ్చేది. మళ్ళీ రాత్రి కూడా మళ్ళీ వర్షం పెద్దదైతే చెప్పాము సార్, ఊరంతా చెప్పాము. పెన్షన్ వాళ్ళు ఉంటారు కదా దాని బట్టి వాళ్ళు స్కీమ్స్ కూడా ఉన్నారు పంచాయతీ సెక్రటరీ గారు సెక్రటరీ కదా షిఫ్ట్లో వేశారు. ఎక్కడ ఉన్నారు వాళ్ళు? ఇక్కడే ఉన్నారు. ఎక్కడ బాబు? ఇక్కడే ఉంటారు. చెప్పండి. డిఆర్ఓ ఉన్నారు. ప్రొసీడింగ్ ఉన్నారు. ఈ షెల్టర్ సంబంధించిన ప్రొసీడింగ్ ఇచ్చుంటారు. ఆల్ షెల్టర్ సంబంధించిన ప్రొసీడింగ్ షెడ్యూల్ రిజ్యూ పెట్టుకొని రాసుకోండి. అందరినీ పిలిపించి మధ్యాహ్నానికి ఇక్కడే పెట్టండి. మళ్ళీ రేపు మధ్యాహ్నం నుంచి ఇక్కడే పెట్టండి. మళ్ళీ రేపు పొద్దున పెద్ద వర్షం పెడితే షిఫ్ట్ చేయలేము కదా. అందరూ ఏం లేదు. పేరేం లేదు. పుష్కర్ కుమార్. మీ ట్యాబ్లెట్ ఏది ఉన్నాయి కదా అక్కడ కూడా ఉంది. డయాబెటీస్ ఇప్పుడు దీనికి మండలం ఇన్ఛార్జ్ కూడా ఒక పెట్టుకుంటున్నారు కదా.